నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయం మనం మాట్లాడుకున్నామో లేదు, దానికి సంబంధించినటువంటి విషయంలోనే రియాక్ట్ అయింది హ్యూమన్ రైట్స్. రియాజ్ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో దానిపై వివిధ రకాలుగా ఏం జరిగింది అనే కోణం మీద హ్యూమన్ రైట్స్ ఒక నోటీస్ అయితే జారీ చేసింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చింది అనుకో. ఇవన్నీ కూడా మొత్తం మాట్లాడుకునే ముందు అందరూ కూడా సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి పోతే, రియాజ్ ఎన్కౌంటర్ పై క్లారిటీగా ఏం జరిగిందనే దాని మీద నివేదిక ఇవ్వాలి అనే దాని విషయంలో హ్యూమన్ రైట్స్ డీజీపీ గారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. తర్వాత గతంలో నేను చెప్పినట్టు ఏదైతే దిశ ఎన్కౌంటర్ ఉన్నదో, దిశ ఎన్కౌంటర్ అప్పుడు కూడా అందరూ సంబరపడ్డటువంటి సమయంలో సడన్గా ఎన్హెచ్ఆర్సీ కావచ్చు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ విధంగా అయినాయా అన్న విధంగా ఒకసారి డెప్త్గా వెళ్తే అదంతా కూడా మళ్ళీ పోలీసుల మీదకే ఓ తలకాయ నొప్పిగా మారింది. ఈరోజు రియాజ్ ఎన్కౌంటర్ కూడా అదేవిధంగా పోలీసుల మీదకి తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయో ఒకసారి మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఒకసారి హ్యూమన్ రైట్స్ రాసినటువంటి లెటర్ ఇక్కడ ఉంది, నోటీస్ ఇది. సీరియల్ నెంబర్ 3175 ఆఫ్ 2025, 3175 2025లో సీరియల్ నెంబర్ వచ్చేసి హెచ్ఆర్సీ నెంబర్ వచ్చేసి 6745 ఆఫ్ 2025. డేట్ వచ్చేసి 21వ తారీఖు 10వ నెల 2025. తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ గృహకల్ప కాంప్లెక్స్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్ అంటూ కూడా ఒకటి ఇచ్చారు. ప్రజెంట్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్, హానరబుల్ చైర్పర్సన్. ఎవరు? తెలంగాణ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ ఎవరంటే జస్టిస్ షమీమ్ అఖ్తర్, ఆయన చైర్పర్సన్ ఉన్నారు. దాని తర్వాత ఇట్ హ్యాస్ బీన్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ కమిషన్ త్రూ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, ఇంక్లూడింగ్ దిశ డైలీ ఈ పేపర్, తెలంగాణ ఎడిషన్ డేటెడ్ 21/10/2025, పేజెస్ 1-5. టైటిల్డ్ రియాజ్ ఎన్కౌంటర్ కానిస్టేబుల్ హత్య కేసులో 2 రోజుల క్రితం అరెస్ట్, ఆత్మరక్షణలో భాగంగానే పోలీస్ కాల్పులు. దట్ వన్ శ్రీ షేక్ రియాజ్ who was recently arrested is in connection with the murder of police constable M. Pramod Kumar, allegedly died in a police encounter on 2010-2025 while undergoing treatment at the Nizamabad Government Hospital. It is reported that the said accused attempted to snatch the service weapon of an Ahmed Reserve Constable, armed Reserve Constable, AR Constable, and tried to escape following which అంటూ కూడా అంటే ఇక దిశ డైలీ రాసుకొచ్చిందంట. ఒకసారి ఈ రోజే రాసిందంట వార్త, మనం చూసినాం మార్నింగ్. దీనికి సంబంధించినటువంటి విషయంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ దీన్ని అంటే ప్రింట్ ద్వారా అదేవిధంగా ఇక్కడ రాసి, అసలు రియాజ్ ఎన్కౌంటర్ ఎలా జరిగిందన్నది ఎలా రాసిందంటే, రియాజ్ ఎన్కౌంటర్ కానిస్టేబుల్ హత్య కేసులో 2 రోజుల క్రితం అరెస్ట్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స, AR కానిస్టేబుల్ గన్ లాక్కోపోయిన నిందితుడు, పారిపోయే క్రమంలో పోలీసుల కాల్పులు, మృతి, నిందితుడిపై ఇప్పటికే 40 కేసులు. నిజామాబాద్ పట్టణంలో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. సోమవారం ఉదయం ఆసుపత్రిలో AR కానిస్టేబుల్ నుంచి నిందితుడు గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా అతనిపై 40 కేసులు ఉన్నాయి. దిశ తెలంగాణ బ్యూరో ఆత్మరక్షణలో భాగంగానే పోలీస్ కాల్పులు అంటూ కూడా శివధర్ రెడ్డి గారు మాట్లాడారు. నిందితుడు గన్ లాక్కొని ఫైరింగ్ కు యత్నించాడు. రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి ప్రమోద్ కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ, కానిస్టేబుల్ హీరోస్ నెత్తురోడిన అంటూ కూడా ఒకటి. దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ ఏం చెప్పింది, ఇంక్లూడింగ్ దిశ డైలీ ఈ పేపర్, తెలంగాణ ఎడిషన్ డేటెడ్ అంటే ఈ రోజు డేట్ ఇచ్చేసి 1/5 టైటిల్. ఇక్కడ అదే ఒక మెయిన్ పేపర్లో వచ్చింది, తర్వాత 5వ పేపర్లో కూడా వచ్చింది అంటూ హ్యూమన్ రైట్స్ రాసుకుంటూ వచ్చింది. దానికి శివధర్ రెడ్డి గారు దానికి సంబంధించి సమాధానం చెప్పాలంటూ కూడా నోటీస్ వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మన కానిస్టేబుల్ విషయంలో ఇక్కడ అంటే చెప్పడం జరిగింది, ఇట్లా ప్రమోద్ కుమార్కి మేము ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం, ఆ కుటుంబంలో మేము ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం. తర్వాత ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత శివధర్ రెడ్డి గారు దాని గురించి నిర్ధారించడం జరిగింది అని చెప్పడం, ఇవన్నీ కూడా ఒకటి.
ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం, కరుడుగట్టిన నేస్తుడు అంటూ కూడా అది. అయితే ఇక్కడ ప్రమోద్ కుమార్ కుటుంబానికి తెలంగాణ పోలీస్ శాఖ అండగా ఉంటుంది. డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారు. వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, పదవీ విరమణ వరకు లాస్ట్ పేడ్రాన్ శాలరీ పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరుకు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షలు ఎక్స్గ్రేషియాను చెల్లించి అండగా ఉంటామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున నివాళులు అర్పిస్తున్నట్టు డీజీపీ పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఏ విధంగా అయితే క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రమోద్ కుమార్ కుటుంబానికి ఇట్లా ఇంత ఇస్తున్నాము, తర్వాత అనేది ఆయన పోలీస్ శాఖ నుంచి ఇంత ఇస్తున్నాము, పోలీస్ ఎక్స్గ్రేషియా నుంచి 8 లక్షలు ఇస్తున్నాము, 300 గజాలు ఇస్తున్నాము, ఆయనకు సంబంధించి ₹1 కోటి ఎక్స్గ్రేషియా వస్తుంది, తర్వాత వాళ్ళ కుటుంబంలో జాబ్ వస్తుంది. ఇవన్నిటిని కూడా రియాజ్ ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది అనే దాని మీద ఇక్కడ హ్యూమన్ రైట్స్ రాసుకొచ్చింది. రియాజ్ ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది అనే దాని మీద కూడా హ్యూమన్ రైట్స్ రాసుకుంటుంది. ఏమన్నా రాసుకొచ్చింది ఇక్కడ, ఇన్ వ్యూ ఆఫ్ ది గ్రావిటీ అండ్ హ్యూమన్ రైట్స్ ఇంప్లికేషన్స్ of the matter, the commission is of the considered opinion that it is a fit case for sumoto cognizance under regulation of 25 of the AP State Human Rights Commission Procedure Regulations 2013. Accordingly, the commission hereby takes a sumoto cognizance of the encounter death of Sri Sheikh Riaz at Nizamabad Government Hospital on 20 అంటూ కూడా డైరెక్టర్ జనరల్కి ఏమని అడుగుతున్నది, మీరు వీళ్ళు 3 పాయింట్లు అడుగుతా ఉన్నారు. ఏదేదంటే సర్కమ్స్టాన్సెస్ లీడింగ్ టు ది ఎన్కౌంటర్, అంటే ఏ కారణం మీద మీరు ఎన్కౌంటర్ చేయడం జరిగింది దాని మీద నాకు వివరణ కావాలి. తర్వాత స్టేటస్ ఆఫ్ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ అండ్ ఎనీ డిపార్ట్మెంటల్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆర్డర్, అండ్ అంటే ఇప్పటి వరకు స్టేటస్ ఏంటి అంటే ఒక హైకోర్టు దగ్గరనో మెజిస్ట్రేట్ దగ్గర దానికి సంబంధించి compliance with the NHRC and Supreme Court guidelines on encounter deaths along with copy of FIR and postmortem report అంటూ కూడా ఒకటి. అయితే ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఏమడుగుతా ఉన్నది డీజీపీ శివధర్ రెడ్డి గారు అంటే, డీజీపీ గారు మీరు 3 పాయింట్లు అడిగింది. ఎందుకు రియాజ్ని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది, అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంది, అక్కడ ఏం ఘటన జరిగింది. మొదటి పాయింట్ నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం జరిగింది మొదటిది. రెండవ పాయింట్ వచ్చేసి అసలు మీరు మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోయిరా, అసలు ఆ జ్యుడిషియల్ కస్టడీ ఏమైనా చేసిర్రా, అసలు ఇంకేమైనా చేసిర్రా, అసలు ఏ విధంగా ఏదో మెజిస్ట్రియల్ ఎంక్వైరీ అండ్ ఎనీ డిపార్ట్మెంటల్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆర్డర్, ఏదన్నా జ్యుడిషియల్ ప్రొసీడింగ్ ఆర్డర్ ఉండనా మీ అని చెప్పి దాని మీద ఒక పాయింట్ రేజ్ చేసింది. తర్వాత ఇంకోటి ఏం చేసింది, ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి మరియు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇది ఏదైతే గైడ్లైన్స్ ఉందో ఆ గైడ్లైన్స్ ద్వారా మీరు ఎన్కౌంటర్లు కానీ అదేవిధంగా ఎన్కౌంటర్ డెత్స్ కానీ అలాంగ్ విత్ కాపీ ఆఫ్ FIR పోస్ట్మార్టం రిపోర్ట్ తోటి ఏ రోజు వీళ్ళు చెప్పాలి అంటే నోటీస్ వచ్చిన ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. 24వ తారీఖు లోపు 24వ తారీఖు 11వ నెల 2025 11 గంటలకు, ఎప్పుడు అంటే నవంబర్ 24వ తారీఖు 2025లో 11 గంటల సమయానికి మేము పిలుస్తాము. ఆ రోజు అప్పటి వరకు మీ యొక్క వివరణ మాకు ఇవ్వాలి అంటూ కూడా పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అంటే ఇక పోలీసులు ఇలా చేశారు అన్న లోపే ఇలాంటి హ్యూమన్ రైట్స్ కానీ ఇవన్నీ మానవ హక్కుల సంఘాలు కానీ అడుగుతూ ఉంటాయి, తప్పదు. దీని మరి ఆ రోజు వచ్చే నెల 24వ తారీఖు రోజు ఏ విధంగా ఇక్కడ నుంచి పోలీస్ శాఖ నుంచి ఆన్సర్స్ వస్తాయనేది వేచి చూడాలి. దీని విషయంలో కూడా కొంతమంది విభేదిస్తూ ఉన్నారు. ఎందుకు అక్కడ చేసింది కరెక్టే కదా, ఒక డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తిని చంపడం, ఒక మనిషిని చంపడం ఇదంతా క్రూరత్వం కదా, ఇలాంటివి జరగాలి కదా, ఇలాంటివి జరిగితేనే భయపడతారు కదా అనే విధంగా కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతున్నారు. అదే హ్యూమన్ రైట్స్ అడిగేటువంటి ప్రశ్నలకు పోలీస్ శాఖ ఏం సమాధానం చెప్పనున్నది, రియాజ్ ఎన్కౌంటర్ విషయంలో హ్యూమన్ రైట్స్ ఏ ప్రశ్నలు సంధించనున్నది పోలీస్ శాఖకు అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్.